అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను వానితో కలిసి భోజనము చేయుటైనను యూదునికి తగదు. పేతురుకి అక్కడికి వచ్చాక అర్థమైంది అది అన్యజనుల ఫ్యామిలీ. వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు పేతురుకి కనబడిన దర్శనము జ్ఞాపకంలో ఉంది పేతురుకి. హల్లెలూయా. వెంటనే అంటున్నాడు యాక్చువల్గా ఇది పరిస్థితి, కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? దేవుని చిత్తము బయలుపరచడం ద్వారా నా స్వచిత్తాన్ని పక్కకు పెట్టి దేవుని చిత్తమును నా చిత్తముగా మార్చుకున్నాను. హల్లెలూయా. దేవుని చిత్తం బయలుపరచబడినప్పుడల్లా కూడా దేవుని చిత్తము నీ చిత్తమునకు నువ్వు ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి. అంటే నీ మనస్సు ఏమైందంట, దేవుని చిత్తము బయలుపరచడం ద్వారా నీ చిత్తము, నువ్వు ఒక విషయంలో ఒక తలంపు కలిగి ఉన్నావు, నువ్వు ఒక విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నావు, నువ్వు ఒక విషయంలో ఒక ప్రేరేపణ కలిగి ఉన్నావు, కానీ దాని విషయంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని చిత్తం ఎప్పుడైతే నీకు బయలుపరచబడిందో నీ చిత్తము, నీ తలంపు, నీ ప్రేరేపణ అన్ని పక్కకు పడేసి దేవుని చిత్తం నీ చిత్తం అయిపోవాలి. హల్లెలూయా. అది మనస్సు మార్చుకోవడం అంటే.